హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు ఈరోజు క్రాప్ టాప్ మీద బ్లౌజ్ ఎలా కట్ చేయాలో చూపించబోతున్నాను. ఫస్ట్ మనం 2 లైనింగ్స్ వేస్తాం ఆర్గంజా క్లాత్కి. అయితే దానికోసం సాటిన్ కాటన్ క్లాత్ మెయిన్ ఆర్గంజా క్లాత్ తీసేసుకున్నాం. ఫస్ట్ మెయిన్ కాటన్ క్లాత్ కాబట్టి కాటన్ క్లాత్ని కట్ చేసేసుకుందాం. దేనికైనా 2 లైనింగ్స్ వేయవస్తే కాటను, ఒక లైనింగే వేయాల్సి వస్తే మీరు కాటన్ తీసుకుంటే కాటన్, సాటిన్ తీసుకుంటే సాటిన్. మెయిన్ అనేది ఒక్క లైనింగ్కే కరెక్ట్గా మెజర్మెంట్ కొలుచుకోవాలండి. ఇలా ఫోల్డ్ చేస్తే ఆ క్లాత్ మీకు వెనకాల బ్యాక్ సైడ్ వస్తుంది. బటన్స్కి కొంచెం క్లాత్ విడిచిపెట్టాలండి. ఇలాగా టేప్ లేకుండా బ్లౌజ్తోనే మీకు ఎలా కొలుచుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ లెంత్, తర్వాత చెస్ట్ లూజు అనేది మనకి ఎంత ఉందో ఒకసారి చూసుకుందాం. చెస్ట్ మెజర్మెంట్ కరెక్ట్గానే సరిపోతుంది. ఫోల్డింగ్కి మనకి లూజ్ అనేది సరిపోతుందో లేదో మనం ఫోల్డ్ చేసిన తర్వాత ఒకసారి చూసుకోవాలి. ఇలాగా తర్వాత లెంత్, మనం ఈ బ్లౌజ్ కంటే కొంచెం లెంత్ పెంచబోతున్నాను బ్లౌజ్కి, అందుకని కొంచెం ఎక్స్ట్రా కట్ చేస్తాను అనమాట. 1 ఇంచ్ అనేది పెంచమని చెప్పారు కస్టమర్స్ నాకు, అందు గురించి నేను కొంచెం ఎక్స్ట్రా పెట్టాను అనమాట. ఓకే, బ్లౌజ్ అనేది కట్ చేసేటప్పుడు టోటల్గా రివర్స్ తిప్పేయండి మొత్తం బ్లౌజు అని. ఫోల్డింగ్ క్లాత్తో సహా మొత్తం కట్ చేసేయచ్చు, టేప్ లేకుండానే చక్కగా నీట్గా కట్ చేసేయచ్చండి. ఇలా నేను పెట్టిన విధంగా పెట్టండి కరెక్ట్గా. నెక్ మార్క్ చేసేయండి. ఇలాగా నెక్ అయిపోయింది మార్కింగ్. ఇప్పుడు లూజ్ కూడా ఫోల్డింగ్ చేసే క్లాత్తో సహా మనం మెయిన్ స్టిచ్చింగ్ ఎక్కడుందో అక్కడ ఒక మార్క్ చేసుకొని తర్వాత మనం ఎంత ఫోల్డ్ చేయబోతున్నామో అంత మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు, జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడు షోల్డర్ ఎంత ఉందో కొలుచుకోండి. షోల్డర్ ఇటు ఫోల్డ్ చేసే క్లాత్, అటు ఫోల్డ్ చేసే క్లాత్తో సహా మెజర్ చేయండి. ఇదైతే ఫోల్డింగ్ చేసే క్లాత్ దగ్గర అయితే మీరు కరెక్ట్గా మెజర్ చేసుకోండి, మర్చిపోకండి, జాగ్రత్త. అండర్ ఆర్మ్స్ అనేది మనం ఫస్టే ఇలా కొలుచుకోవాలి. మనం మార్క్ చేసిన చెస్ట్కి అండర్ ఆర్మ్స్ మార్క్కి ఇలా సెట్ అయ్యేటట్టు చూసుకోండి కరెక్ట్గా. కొంచెం క్రాస్ అన్న రావాలి లేదా స్ట్రైట్ అన్న రావాలి, అప్పుడే బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ కుదురుతుందండి. మెయిన్ ఇక్కడే మీరు చూసుకునేది. అండర్ ఆర్మ్స్ ఇలా కట్ చేసేసుకుందాం. చూసారా, టేప్ లేకుండానే మీరు కట్ చేసేసారు. కింద కర్వ్స్ పెట్టబోతున్నానండి. తమిళలో చూసే ఉంటారు మీరు. కర్వ్స్ అనేది ఇలా హ్యాండ్తో మీకు రాదు అనుకుంటే ఒక అట్ట ముక్క తీసుకొని ఇలాగా ఫస్ట్ మధ్యలో మార్క్ చేశాను చూడండి, ఆ మధ్యలో నుంచి కొలుచుకోండి. ఎందుకంటే బ్యాక్ సైడ్ తిప్పిన తర్వాత మీకే అర్థమవుతుంది. తర్వాత ఫుల్గా మార్క్ చేసుకోండి. ఫస్ట్ అయితే హాఫే మార్క్ చేసుకోండి, తర్వాత ఫుల్గా మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసేసిన తర్వాత ఒకసారి తిప్పి కరెక్ట్గా ఉందో లేదో చూసుకోండి, వచ్చేస్తుంది మీకు.
నెక్ కట్ చేసేటప్పుడు మాత్రం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ విడిగా చేసేయండి. ఎందుకంటే మనకి బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ సేమ్ ఉండదు కాబట్టి ఇప్పుడు ఫ్రంట్ నెక్ని బట్టి బ్యాక్ నెక్ కట్ చేసేయండి. మనం 2 ఇంచులు మాత్రమే కట్ చేయబోతున్నాం బ్యాక్ నెక్. ఎందుకంటే షోల్డర్స్ అనేవి జారకుండా ఉంటాయి. బ్యాక్ నెక్ చిన్నగా ఉంటే ఫ్రంట్ ఎంత డీప్ కట్ చేసినా షోల్డర్స్ అనేవి జారకుండా ఉంటాయండి. ముఖ్యంగా చిన్నపిల్లలకి. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేద్దాం. హ్యాండ్స్ కూడా బ్లౌజ్కి లెంత్ ఎంత ఉందో కొలుచుకొని కింద ఫోల్డ్ అయ్యే క్లాత్ పైన కూడా ఫోల్డ్ అయ్యే క్లాత్ మొత్తం మార్క్ చేసుకుందాం జాగ్రత్తగా. ఇలా నీట్గా మార్క్ చేసేసుకుంటే ఈజీగా కట్ చేసేయచ్చు అండి. ఇప్పుడు టోటల్ కాటన్ మెజర్మెంట్ కొలుచుకోవడం అయిపోయింది. సాటిన్ మీద ఈజీగా సేమ్ క్లాత్ దానిపైన పెట్టేసి కట్ చేసేయండి. సేమ్ నేను కాటన్ క్లాత్ ఎలాగైతే ఫోల్డ్ చేశానో సాటిన్ కూడా అలాగే ఫోల్డ్ చేశానండి. దీని మీద ఇలా పెట్టేసి కట్ చేసేయడమే. ఎప్పుడు కూడా మెయిన్ మనం కట్ చేసే లైనింగ్ కరెక్ట్గా ఉండాలి. మిగిలిన లైనింగ్స్ అనేవి పైన మెయిన్ బ్లౌజ్ క్లాత్ అయినా కూడా కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకుంటే మీకు స్టిచ్చింగ్కి ఈజీగా ఉంటుందండి. స్టిచ్చింగ్ అనేది తొందరగా అయిపోతుంది. ఎక్స్ట్రా క్లాత్ అనేది పెట్టుకోండి. హ్యాండ్ ఇప్పుడు మెయిన్ బ్లౌజ్ క్లాత్ కట్ చేయబోతున్నాను. దీన్ని కూడా సేమ్ మీకు 2 లైనింగ్స్ పెట్టడం అర్థం కావట్లేదు, ఏమైనా రాంగ్ అవుతుందేమో అనుకుంటే సాటిన్ కట్ చేశారు కదా, అది విడిగా తీసేయండి. తర్వాత మెయిన్ బ్లౌజ్ క్లాత్ పెట్టి కట్ చేసేయండి. ఇలాగా ఎక్స్ట్రా కొంచెం పెట్టేసి కట్ చేసేయండి. అయిపోయింది. ఫ్రంట్ బ్యాక్ ప్యాట్ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ కూడా సేమ్. హ్యాండ్స్ కూడా కట్ చేసాం కదా. ఇప్పుడు స్టిచ్చింగ్ చేసేద్దాం. బ్లౌజ్ అనేది మీ పక్కన పెట్టుకోండి. మొత్తం అటాచ్ చేసిన తర్వాత బ్లౌజ్తోనే కొలిచి స్టిచ్ చేసేది ఉంటుంది. మీకు టేప్ అనేది అవసరం లేదు. ఇంకా ఫస్ట్ హ్యాండ్స్ కూడా ఒకసారి కర్వ్స్ అనేది పెట్టుకోవాలి. సేమ్ నేను బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి చూపించాను ఇందాక. నేనైతే నార్మల్గా కట్ చేసేస్తున్నాను, మీరు కొలిచి కట్ చేసుకోండి. ఇలాగా
ఫ్రంట్ పెట్టినప్పుడు హ్యాండ్స్కి కూడా పెడితేనే బాగుంటుందండి కర్వ్స్ అనేది. ఇలాగా సేమ్ ఇలాగే ఫస్ట్ ఏం చేయాలంటే మెయిన్ బ్లౌజ్ క్లాత్ తీసుకోవాలి, దాని కింద సాటిన్ క్లాత్ తీసుకోవాలి. ఫస్ట్ ఈ రెండింటిని అటాచ్ చేసేయండి. మీకు ఈజీ మెథడ్ చూపిస్తున్నాను. మొత్తం ఒకేసారి పెట్టేసి కట్ చేసేసి దాన్ని తిప్పడానికి కన్ఫ్యూజ్ అయిపోయి ఉల్టా పల్టా అయిపోతుంది. అందు గురించి నేను ఫస్ట్ ఇవి రెండు అటాచ్ చేసేసుకున్నాం. దీని మీద కాటన్ క్లాత్ అనేది వేసి అటాచ్ చేసుకుందాం. సెకండ్ హ్యాండ్ కూడా ఒకసారి ఫోల్డింగ్ చేసేద్దామండి. ఇలాగే అటాచ్ చేసేద్దాం. ఇలా ట్రాన్స్పరెంట్ క్లాత్స్ అయితే మీకు లైనింగ్ అనేది కింద పెట్టి పైన స్టిచ్చింగ్ వేసేయచ్చండి, ఎందుకంటే మీకు కనిపిస్తూ ఉంటుంది కదా. ఇప్పుడు కాటన్ క్లాత్ వేసి ఆ కర్వ్స్ అనేవి కరెక్ట్గా పెట్టేసి స్టిచ్ చేసేద్దాం నీట్గా మెల్లగా. దాని చుట్టూరు మనం ఇలా కటింగ్ చేసేసుకున్నాం. దానికి ఇలా చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలి. అది మళ్ళీ తిరగాలి కదండి ఈజీగా, లైనింగ్ వెనకాలకి తిరగాలి కదా. తిరగాలంటే ఇలా కట్స్ పెట్టుకోవాలి. ఇలా ఉల్టా తిప్పిన తర్వాత దాని మీద నుంచి స్టిచ్ చేసేయండి. మళ్ళీ ఇక్కడే కొంచెం స్లో అవుతుందండి స్టిచ్చింగ్, మెల్లగా చేయాలి కదా, ఎందుకంటే కొంచెం రాంగ్ అయినా కూడా దాని లుకింగ్ పోతుంది. అందుకోసం మెల్లగా స్టిచ్ చేయాలి. ఇప్పుడు దీన్ని ఇలా అటాచ్ చేసేసి ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేసాం. హ్యాండ్ కర్వ్స్ అనేవి అయిపోయినాయి. అంతే. సేమ్ రెండో హ్యాండ్ కూడా సేమ్ స్టిచ్ చేసుకుందామండి. మీకు రెండో హ్యాండ్ కూడా ఎందుకు చూపిస్తున్నాను అంటే, ఫస్ట్ దానికి మీరు చూసిన తర్వాత ఏమన్నా అర్థం కాకపోతే సెకండ్ది హ్యాండ్ చూసినప్పుడన్నా మీకు డౌట్ అనేది క్లియర్ అయిపోతుంది, మళ్ళీ వీడియో రిపీట్ చేసుకోకుండా. అందు గురించి నేను రెండో హ్యాండ్ కూడా వీడియో చూపిస్తున్నాను మీకు. ఇలా కట్స్ పెట్టేయండి. మెయిన్గా ఇక్కడ మధ్యలో ఒక కట్ అనేది ఖచ్చితంగా పెట్టండి. అది కరెక్ట్గా తిరగాలి, నీట్ లుక్ రావాలి అనుకుంటే. తిప్పిన తర్వాత దీని మీద నుంచి మళ్ళీ స్టిచ్చింగ్ వేసేయండి. అయిపోయింది కదా. దీనికి కూడా ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేయండి ఇలా స్టిచ్ చేసేసి. అంతే, హ్యాండ్ స్టిచ్చింగ్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా మీరు ఈ రెండింటిని ఇలా జాయింట్ చేసేయండి ఫస్ట్.
సాటిన్ మీద మెయిన్ క్లాత్ వేసేసిలాగా రెండింటిని అటాచ్ చేసేయండి. అటాచ్ చేస్తేనే మీకు ఈజీగా స్టిచ్ చేయడం వస్తుందండి. లేకపోతే 3 క్లాత్స్ని ఒకేసారి ఫోల్డ్ చేసి ఇలా తిప్పాలనేది మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇలా ఫస్ట్ అవి రెండు అటాచ్ చేసుకున్న తర్వాత ఇది కూడా దీని మీద ఇలా పెట్టేసి స్టిచ్ చేసేయండి. ఫస్ట్ అయితే నెక్ అయిపోయింది కదా, కరెక్ట్గా ఇలా నీట్గా ఫోల్డింగ్ అనేది ఎక్కడ మధ్యలో రాకుండా కర్వ్స్ కూడా కుట్టేయండి. ఈ రెండు మాత్రమే అటాచ్ చేయండి, ఎందుకంటే మళ్ళీ ఇలా తిప్పాలి కదా. మొత్తం అటాచ్ చేస్తే మీకు తిరగదు బ్లౌజు, అట్లనే ఉండిపోతుంది. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అనేది నెక్ది కింద కర్వ్స్ది కట్ చేసేయండి. నెక్ కూడా నేను ఇందాక చెప్పాను కదా, చిన్న చిన్న కట్స్ పెట్టాలి. ఏదైనా కూడా నెక్ అని ఏదైనా తిరగాలి అంటే చిన్న చిన్న కట్స్ అనేది మెయిన్. కట్స్ పెట్టకపోతే మీకు ఫోల్డింగ్ తిరగదు. ఇప్పుడు ఇలా తిప్పేయండి. ఆ రెండిటి మధ్యలో హ్యాండ్ పెట్టి ఇలా తిప్పేయండి, ఈజీగా ఇలా వచ్చేస్తుంది. ఇలా స్టిచ్ చేసేయండి హ్యాండ్కి. ఇలా ఇప్పుడు కింద కూడా అలాగే స్టిచ్ చేసేయండి. ఇప్పుడు రెండు అటాచ్ చేసేసి ఎక్స్ట్రా క్లాత్ అనేది ఫోల్డింగ్ది కట్ చేసేయండి. మనకి కాటన్ లైనింగ్ ఎంత ఉందో అంత ఉంటే చాలు, మిగిలిందంతా కట్ చేసేయండి. అయిపోయింది ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్, ఇది కూడా జాగ్రత్తగా చూడండి. ఫోల్డింగ్ అనేది నేను ఎలా ఈజీగా చేసేస్తున్నా, వేరే క్లాత్ కూడా అటాచ్ చేయకుండా మీకు చూపించబోతున్నా. ఫస్ట్ రెండు క్లాత్స్ ఇలా అటాచ్ చేసేసుకున్నాం కదా, ఇలా దీన్ని కూడా కింద కర్వ్స్ కుట్టేయాలి, నెక్ కుట్టేయాలి. సేమ్ ఫ్రంట్ పార్ట్కి మనం ఎలా కుట్టుకున్నామో ఫస్ట్ నెక్ కింద రెండు కూడా కుట్టేసుకొని కట్స్ పెట్టేసుకొని ఫోల్డ్ చేయాలి. ఇలాగా మధ్యలో ఈ రెండిటి మధ్యలో హ్యాండ్ పెట్టి తిప్పేయండి. ఇలా
కార్స్ కూడా ఇలాగే స్టిచ్ చేసేయండి. ఇప్పుడు నేను కొంచెం ఎక్స్ట్రా క్లాత్ లైనింగ్కి పెట్టాను, పైన క్లాత్కి పెట్టాను కదా. ఇలా నేను కాటన్కి ఎక్స్ట్రా ఎంతే ఫోల్డ్ చేశానో అక్కడ వరకు మడిచేయండి ఇలాగా. మీకు వేరే హుక్స్ పట్టి కూడా అవసరం లేదు, దీనికైనా కూడా నీట్ లుక్కే వస్తుంది. పైన క్లాత్ ఎక్స్ట్రాగా వదిలిపెడితేనే అలా ఫోల్డింగ్ కుట్టాలి. ఇప్పుడు వేరే పార్ట్, బ్యాక్ పార్టే ఇంకో పార్ట్ సేమ్ అలాగే. ఇలా ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంటేనే మీరు అదే క్లాత్ని ఫోల్డ్ చేసుకోవచ్చు. లేదు నేను విడిచిపెట్టిన లైనింగ్ క్లాత్ అంతే ఉంది అనుకుంటే మటుకు మీరు ఉక్స్ పట్టి వేసుకోవాలండి. ఉక్స్ పట్టి అనేది క్లాత్ లేకపోతే ఖచ్చితంగా ఉక్స్ పట్టి వేయండి. లేదు ఎక్స్ట్రా క్లాత్ ఉంది పైనదే అనుకుంటే ఇలా 2 లైనింగ్స్ వేసుకున్నప్పుడు మాత్రమే ఇలా ఫోల్డ్ చేసుకోవడానికి వీలవుతుంది. ఇదిగోండి నేను చూపిస్తున్నాను కదా, ఇంత నేను విడిచిపెట్టింది, కానీ ఇంత ఎక్స్ట్రా క్లాత్ ఉంది కాబట్టి అదే మడిచేస్తున్నాం మనం. అలా మడిచేయాలి. మీకు చూపించడం కోసం అలా అంతవరకు స్టిచ్ వేశాను. ఫస్ట్ ఫోల్డింగ్ అనేది తిప్పేసిన తర్వాత మాత్రమే దాన్ని స్టిచెస్ వేసుకున్న తర్వాతే హుక్స్ పట్టి వేయాలి. ఇలా ఎక్స్ట్రా క్లాత్ నీట్గా కట్ చేసేయండి. ఎటువైపు అండర్ ఆర్మ్స్ వైపు, సైడ్ స్టిచ్చెస్ వైపు, ఇటు మట్టుకు కట్ చేయొద్దు, దాన్నే ఇలా ఫోల్డ్ చేసేయండి. అప్పుడు మీరు హుక్స్ పట్టి వేయాల్సిన అవసరమే ఉండదు, నీట్ లుకింగే వస్తుంది. మీకు ఈజీ మెథడ్స్ చూపిస్తున్నానండి, లేదంటే అలా కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఈజీగా ఉండే మెథడ్ చూపించాను ఇప్పుడు మీకు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా అయిపోయింది. దీని మీద ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అటాచ్ చేద్దాం. దీని మీద ఇలా పెట్టేయండి, షోల్డర్స్ అటాచ్ చేసేయండి. షోల్డర్స్ అటాచ్ చేసిన తర్వాత లాస్ట్ అవుట్లైన్ కూడా ఒక స్టిచ్ చేసేయండి, నీట్ లుక్ వస్తుంది. ఇప్పుడు హ్యాండ్స్ అనేది మధ్యలో ఒక మార్క్ పెడతాం కదా మనం, అది షోల్డర్ దగ్గరే వచ్చేటట్టు కొలుచుకోండి. ఇలా పెట్టి మీకు తర్వాత ఎంత ఎక్కువ ఫోల్డింగ్ క్లాత్ ఉన్నా బయటికే వెళ్ళాలండి మొత్తం. ఆ కటింగ్ మటుకు మార్క్ మటుకు మధ్యలో షోల్డర్ దగ్గరే రావాలి. అంచుకి కూడా అవుట్లైన్ అనేది ఒక స్టిచ్చింగ్ వేసుకుంటే నీట్ లుక్ ఉంటుందని చెప్పాను కదా.
అంటే ఇంటర్లాక్ మిషన్ లేని వాళ్ళకి చెప్తున్నాను. ఇంటర్లాక్ అనేది చేస్తారు కదా, దాని బదులు మనం నార్మల్ స్టిచ్చింగ్ వేసేస్తున్నాం. సేమ్ రెండో హ్యాండ్ కూడా ఇలాగే అటాచ్ చేసేసేయాలి. అవుట్లైన్ ఒక స్టిచ్చింగ్ వేసేయాలి. బ్లౌజు మీకు ఉల్టా తిప్పినా కూడా నీట్ లుక్ వచ్చేటట్టు స్టిచెస్ వేసుకోవాలండి. ఇలా ఇప్పుడు సైడ్ స్టిచెస్ అనేది మనకి బ్లౌజ్ అవసరం ఉంటుంది. ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఎంత ఉందో ఫస్ట్, తర్వాత అండర్ ఆర్మ్స్ లూజ్ ఎంత ఉందో అండర్ ఆర్మ్స్ మార్క్ చేసుకుంటూ స్టిచ్ చేసేయండి. నేనంటే కొలిచేసి స్పీడ్గా స్టిచెస్ వేసేస్తాను, మీరు మార్క్ చేసుకోండి. ఇప్పుడు మీకు కన్ఫ్యూషన్ ఉండదు. ఇప్పుడు లూజ్ ఎంత ఉందో దాన్ని బట్టి కింద లూజ్ ఎంత ఉందో మొత్తం స్టిచ్ చేసేయండి. సైడ్ కూడా ఒక 2 స్టిచెస్ వేసేస్తే మీకు కావాలంటే తర్వాత ఫ్యూచర్లో పనికొస్తుంది. సేమ్ ఆ హ్యాండ్ కూడా ఈ హ్యాండ్ అంతే కొలిచేయండి. అండర్ ఆర్మ్స్ కూడా సేమ్, ఎందుకంటే అటొక మెజర్మెంట్ ఇటొక మెజర్మెంట్ రాకుండా కరెక్ట్గా ఉండేటట్టు దీంతోనే కొలిచేసుకోండి. చెస్ట్, తర్వాత కింద అయిపోయింది. 3 స్టిచెస్ అనేది వేసుకోండి. అటు ఇటు విప్ప తీసుకోవాలంటే తర్వాత బాగుంటుంది. 1, 2 వేస్తే మళ్ళీ వేయించుకోవాల్సి వస్తుందండి. ఇలా అవుట్లైన్ అనేది ఒక స్టిచ్చింగ్ ఉండాలి అని చెప్పాను కదా మీకు నేను. అయిపోయింది బ్లౌజ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఒక కామెంట్ అయినా పెట్టండి ఫ్రెండ్స్, ప్లీజ్.